ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్లో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లేవనెత్తిన ప్రశ్నకు సంబంధిత కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని ఆయన విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దుస్థితి గురించి నేను రాష్ట్ర ప్రజల దృష్టికి, ముఖ్యంగా మన విశాఖ అన్ని వర్గాల ప్రజల దృష్టికి ఒక ఇంపార్టెంట్ సమస్య తీసుకెళ్లాలని మీ ముందుకు వచ్చాను. నేను లాస్ట్ మంత్ ఆగస్టు 20వ తారీఖున పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ గురించి, దాని దుస్థితిని గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి జవాబుగా గౌరవ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఈ జవాబులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ was on the verge of closure due to very long and high liabilities and unavailability of working loan. Government of India has provided equity infusion to RINL to keep it as a going concern, but financial condition of RINL will need more time to stabilize. అనేటువంటి మాట, దాని అర్థం ఏంటంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం, దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు, గౌరవనీయులు పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే, సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ సెక్టార్, దిస్ హ్యాస్ టు బి ఎయిదర్ క్లోజ్డ్ ఆర్ టు బి ప్రైవేటైజ్డ్ అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ మీట్ పెట్టి మన పెద్దలైనటువంటి మన ఈ యొక్క ప్రెస్ పీపుల్ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక జీవనాడి లాంటిది. ఒక విశాఖ, ఒక ఆంధ్రుల హక్కు, ఒక ఉక్కు. ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో